చేయలేదు. పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ తర్వాత దాని ఇంపాక్ట్ అనేది ఇండియా వైడ్గా ఎక్కిందనమాట. మనకి ఆ సినిమాకి కానీ నేషనల్ అవార్డు వచ్చిందనమాట. అదైతే స్పెషల్ హైలైట్గా ఉంది. ఈ నేషనల్ అవార్డు రావడం వల్ల ఏంటంటే పార్ట్ 3 కూడా తీసే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు గ్లోబల్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది మనకి. ఎందుకంటే ఊ అంట మామది గ్లోబల్లోనే నెంబర్ 1 సాంగ్ ట్రెండింగ్ అయింది. సాంగ్ ట్రెండింగ్ అయినప్పుడు మూవీని సెర్చ్ చేసినారు చాలామంది. ఇంకా పార్ట్ 3 వస్తే కానీ బెటర్గా ఉంటుందని అనుకుంటుంది. ఎందుకంటే సుకుమార్ అంటే అది స్క్రిప్ట్ వర్క్, డైరెక్షన్ అంటే దాన్ని ఏమి మిస్ ఏం చేయడం అనమాట. ఏదో ఒకటి కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి లెక్కల మాస్టర్ తీసేవన్నీ లాస్ట్లో థియరీ కానీ అన్ని ప్రాక్టికల్ కానీ బాగా చూపిస్తాడు. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. పుష్ప 2 మనకి ఆగస్ట్ 15 అన్నారు, దానికి రిలీజ్ చేస్తారంటారు, పోస్ట్పోన్ అవుతుంటారా? 15 అంటే రిలీజ్ అయ్యే ఛాన్సే ఉందన్నమాట. కేశవ రీసెంట్గా అది కొంచెం కేసు అది ఇది అయినారు, కొద్దిగా డిలే అయిందన్నారు. బట్ ఏదేమైనా కానీ ఆగస్ట్ 15th రిలీజ్ అవుతే కొంచెం బెటర్. బట్ ఆల్మోస్ట్ పాసిబుల్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ చూడాలి, 15th వస్తే చాలా బెటర్. ఇప్పుడు రీసెంట్గా దేవరా పోస్ట్ పోన్ అయింది. కానీ ఏంటంటే క్లారిటీ లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఆ పుష్ప వాటికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో 5-6 months దాన్ని డెఫినెట్గా 15th కానీ రిలీజ్ చేస్తే బెటర్. అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయింది, అప్డేట్ ఇవ్వట్లేదు. దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ అదే కొంచెం మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే కల్కికి అప్డేట్ ఇచ్చారు, లాస్ట్ మంత్ వచ్చింది. ఏంటంటే పక్కా వస్తుంది. దేవరగా ఏంటంటే అప్డేట్ ఇచ్చినాక వీళ్ళు జనాల ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్ అనే లెక్కలో ఉన్నారు అనమాట. ఇంకా మనకి ఏదేమైనా 15th వస్తే బెటర్ అనుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని సినిమాలకు లాంగ్ టైం తీసుకుంటున్నారు, టైం తీసుకొని మంచిగా కొట్టాలి అనేసి. ఏదేమైనా ఆగస్ట్ 15th వస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.